తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి సంక్రాంతి బరిలో దిగి తలబడి నిలబడినటువంటి డాకు మహారాజ్ చిత్రం విడుదలై నిన్నటికి 6 రోజులు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా ఈ 6 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా డాకు మహారాజ్ వసూళ్లు ఎలా ఉన్నాయి, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా, బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరెంత కలెక్ట్ చేయాలి అనేది మనం పూర్తి స్థాయిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, డాకు మహారాజ్ హిట్ టాక్తో దూసుకెళ్తూ ఉంది, విడుదలయ్యి 6 రోజులు దాటింది. ఏంటి సార్ ప్రపంచవ్యాప్తంగా ఈ 6 రోజుల కలెక్షన్ ఎలా ఉంది, ఎంత వసూళ్లను రాబట్టింది, ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా, బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే ఇంకెంత కలెక్ట్ చేయాల్సింది? సంక్రాంతి సీజన్లో రెండో సినిమాగా జనవరి 12న డాకు మహారాజ్ మన ముందుకు వచ్చింది. వచ్చినప్పటి నుంచి కూడా పాజిటివ్ టాక్ తోటి నడుస్తూ ఉంది. అయితే ఇన్ని రోజుల తర్వాత 6 రోజుల తర్వాత ఈరోజు 7వ రోజుకి వచ్చాం. కలెక్షన్ల ట్రెండ్ ఎలా ఉంది, ఇప్పటిదాకా ఎంత కలెక్ట్ చేసింది, పెట్టుబడులు వచ్చాయా, ఇవన్నీ ఒకసారి చూసుకుంటే ఇప్పటిదాకా ప్రొడ్యూసర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్లు వీళ్ళందరూ బయ్యర్లు అందరూ కలిపి పెట్టినటువంటి పెట్టుబడి థియేట్రికల్గా చూసుకుంటే 80.5 కోట్లు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దాని మీద ఇప్పటికీ వచ్చింది ఎంత అంటే 85% రికవరీ. అంటే ఇంకా 15% ఇంకా రావాల్సి ఉంది పెట్టిన పెట్టుబడుల మీద. సో ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో చాలా వరకు కూడా ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్కి చేరువుగా వస్తుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఈరోజు బెటర్గా ఉండే, నిన్నటి కంటే కూడా శుక్రవారం కంటే కూడా ఈరోజు మార్నింగ్ షో మ్యాట్నీలకి బెటర్గా ప్రేక్షకుల సంఖ్య ఉంది, ఆక్యుపెన్సీ రేటు ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో ఈ ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు 6 రోజుల్లో ఈ సినిమాకి ఆల్మోస్ట్ 70.5 కోట్లు షేర్ వచ్చింది. ఓకే. సో గ్రాస్ పరంగా చూసుకుంటే 114.5 కోట్ల దాకా గ్రాస్ వచ్చింది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి 3 సినిమాలు ఏవైతే ఉన్నాయో ఆ 3 సినిమాలు కూడా 100 కోట్ల గ్రాస్ క్లబ్లో చేరటం అనేది ఒక రేర్ ఫీట్ అనే చెప్పాలి. గతంలో ఏంటంటే ఒక సినిమానో 2 సినిమాలో ఇలాంటి ఫీట్ సాధించేది, ఇంకొక సినిమాన్న ఫ్లాప్ మరీ డిజాస్టర్ అవటమో అట్లా జరిగేది, ఈ 100 కోట్ల గ్రాస్లోకి రాకపోయేది. కానీ ఈసారి అలా కాదు. ఈవెన్ ఒక ఫ్లాప్ టాక్, డిజాస్టర్ టాక్ వచ్చినటువంటి గేమ్ చేంజర్ సైతం కూడా 100 కోట్లకు రావటం. డాకు మహారాజ్ ఇది బాలకృష్ణకి వరుసగా 4వ 100 కోట్ల గ్రాస్ సినిమా. అఖండతో మొదలు పెడితే ఇప్పుడు ఇది 4వ సినిమా. సో అట్లా బాలకృష్ణ కెరీర్కి సంబంధించి ఇదొక రేర్ ఫీట్కి ఈ సినిమా ఒకటి కొలమానంగా నిలిచిందని చెప్పుకోవాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అంటే ఈ మొత్తం దాంట్లో ఈ 70 కోట్లలో ఇందులో 59.5 కోట్ల వాటా కేవలం తెలుగు రాష్ట్రాలకు సంబంధించే ఉంది. ఇక్కడ చూసుకుంటే ఆల్మోస్ట్ 91 కోట్ల గ్రాస్ వచ్చింది 2 తెలుగు రాష్ట్రాల్లో. అంటే తెలంగాణలో మాత్రం కాస్త లేటుగా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. రాయలసీమ, రిమైనింగ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో అక్కడ త్వరగా బ్రేక్ ఈవెన్ అవుతాయి అని చెప్పేసి చెప్తున్నారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక గుంటూరు, ఒక ఉత్తరాంధ్ర, ఈ 2 ఆల్రెడీ నిన్ననే అయిపోయినాయి, బ్రేక్ ఈవెన్ అయిపోయింది. అక్కడ మనకు అక్కడ 6 సెంటర్స్ ఉన్నాయి: నెల్లూరు, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఉత్తరాంధ్ర. ఈ 6 ఏది రాయలసీమ కాకుండా వీటిలో ఆల్రెడీ 2 బ్రేక్ ఈవెన్ అయిపోయినాయి. ఇంకా 4 సెంటర్లు బ్రేక్ ఈవెన్ కావాల్సింది, 4 ఏరియాలు సీడెడ్ కావాలి. ఇక తెలంగాణ కూడా కావాల్సి ఉంది. ఓవర్సీస్ కూడా చాలా బాగా ఉండటం అనేది ఇక్కడ మనకి డాకు మహారాజుకు సంబంధించి, అంటే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ పాయింట్కి దగ్గరగా వస్తూ ఉందని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తూ ఉంది. ఓవర్సీస్లో ఆల్రెడీ 7.5 కోట్ల రూపాయల దాకా షేర్ వచ్చేసింది. అక్కడ దీన్ని బిజినెస్ వాల్యూ 8 కోట్లే. సో 50 లక్షలు కనుక వస్తే అది అయిపోతుంది. అది సో ఇది అంటే చాలా వరకు కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక తెలంగాణ ఏరియా మాత్రమే కాస్త లేట్గా 1-2 రోజులు లేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు మనకి చెప్తున్నారు. ఆ ట్రెండ్ కూడా అలాగే కనిపిస్తూ ఉంది. ఈరోజు కలెక్షన్ ట్రెండ్ చూసుకుంటే బుక్ మై షోలో సో నిన్నటి కంటే ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి మధ్యాహ్న టైంలో
నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు ఎక్కువగా టికెట్ సేల్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఓకే. సో దాన్ని బట్టి ఖచ్చితంగా ఈరోజు రేపట్లో చాలా దగ్గరగా అంటే మేబీ మోర్ దాన్ 95% రికవర్ అయిపోతుంది ఆదివారం నాటికి. ఇంకా మిగిలిన ఆ 5% అనేది సోమ మంగళవారాలు అయిపోతుంది. సో 2 వారాలు పూర్తయ్యే సమయానికి మంచి లాభాల్లోనే ఈ సినిమా ఉంటుంది అని చెప్పేసి ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తున్నటువంటి మాట. సో ఏదేమైనప్పుడు కూడా బాబీ, సో వాల్తేరు వీరయ్య పోయిన అంటే సరిగ్గా 2023 జనవరికి అతను సంక్రాంతికి వాల్తేరు వీరయ్య లాంటి పెద్ద హిట్ ఇచ్చాడు చిరంజీవికి. ఇప్పుడు ఈయనకి బాలయ్య బాబుకి వరుసగా 4వ హిట్ని ఆయన ద్వారా లభించిందని చెప్పుకోవాలి. సో అందుగురించే బాబీకి కూడా చాలా బాలకృష్ణ థ్యాంక్స్ చెప్పుకున్నాడు. అంటే ఆయన క్యారెక్టర్కి డిజైన్ చేసిన విధానం ఏదైతే ఉందో, గతంలో ఆయన చేసిన సినిమాలకి ఈ సినిమాకి ఆ డాకు మహారాజ్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా చేశారు అని చెప్పేసి బాలకృష్ణ ప్రశంసలు దక్కుతూ ఉండటం. సో అట్లాగే ఆయన మునుపటి సినిమాలో ఎలా అయితే ఒక పాప అఖండలో కానివ్వండి, భగవంత్ కేసర్లో కానివ్వండి, ఎలా అయితే ఒక పాపతోటి ఒక అమ్మాయితోటి ఆయన అనుబంధం ఏదైతే ఉంటుందో, ఒక ఎమోషన్ ఏమైతుందో అది దీంట్లో కూడా బాబీ చాలా తెలివిగా ఇన్కార్పొరేట్ చేయటం వల్ల ఇంత పెద్ద విజయం సాధించింది. ఒక మెసేజ్ కూడా సినిమాలో ఉండటం. సో అంటే ఒక డ్యామ్ కట్టడం కోసం ఏం చేశారు, అక్రమంగా మైనింగ్ చేస్తున్న దాన్ని ఎలా అడ్డుకున్నాడు. సో ఇట్లా ఒక సందేశాన్ని కూడా తన ఇమేజ్ ఏదైతే ఉందో, ఒకవైపు తన పర్సనల్ ఫ్రంట్లో మనకు తెలుసు అతను ఒక ఎమ్మెల్యే ఆయన. సో దానికి తగ్గట్టుగానే ఒక ప్రజలకు సేవ చేసే ఒక సివిల్ ఇంజనీర్గా అక్కడి నుంచి ఆయన డాకు మహారాజుగా మారినది, ఎందుకు మారాడు, ఇదంతా కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. నిజానికి ఇది సంక్రాంతి టైంలో రిలీజ్ చేయాల్సిన సినిమా కాదు. ఆ టైంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ బాగా ఆడతాయని చెప్పి గతంలో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అయినప్పటికీ కూడా ఒక ధైర్యంతో వాళ్ళు రిలీజ్ చేశారు, మంచి ఫలితాన్ని రాబట్టుకున్నారు. సార్, పాజిటివ్ టాక్తో దూసుకెళ్తున్నటువంటి ఈ డాకు మహారాజ్ చిత్రం ఇప్పుడు బుక్ మై షోలో గంటకి 8,000 టికెట్లు బుక్ అవుతున్నాయి అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పటికీ ఆ 5 డిజిట్లోకి అయితే రాలేదు, కానీ బట్ నిన్న చాలా ఫుట్ఫాల్స్ తక్కువగా ఉన్నాయి. అంటే ఎలా ఉందంటే సపోజ్ ఒక 100 షోలు ఉన్నాయి అనుకోండి, అందులో 20 షోలు ఫాస్ట్ ఫిల్లింగ్ అవటమో ఫుల్ అవటమో అట్టా జరుగుతూ ఉన్నాయి. సో ఆ రేంజ్లో దానికి వెళుతూ ఉంది. ఫుట్ఫాల్స్ అనేవి ప్రేక్షకుల సంఖ్య అనేది అలా కనిపిస్తూ ఉంది. నిన్నటి మీద బెటర్గా ఉన్నది అనేది అంటే 6వ రోజు కంటే కూడా 7వ రోజు ఎక్కువగా కలెక్షన్స్ కనిపిస్తున్నాయి అనేది. ఎందుకంటే ఈరోజు వీకెండ్ వచ్చేసింది కాబట్టి శనివారం అనేది కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. అట్లాగే నేను అనుకోవడం ఏంటంటే ఇవి రెండోసారి చూసేవాళ్ళు కూడా రిపీట్ ఆడియన్స్ కూడా వస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో ఈరోజు రేపు ఆదివారం కూడా ఈరోజు కంటే రేపు ఇంకా ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆశిస్తూ ఉన్నారు, ట్రేడ్ వర్గాల వాళ్ళు. అది మనకు రేపు తెలుస్తుంది, అది కూడా ఎంత కలెక్షన్స్ అవుతాయి. సోమవారం నాటికి చాలా వరకు కూడా ఇది బ్రేక్ ఈవెన్ పాయింట్కి దగ్గరగా ఉంటుంది అనేది మాత్రం నమ్మకంగా కనిపిస్తుంది అది. సో సోమవారం తర్వాత బ్రేక్ ఈవెన్ అయ్యి లాభాల బాటలో ప్రయాణించేటువంటి అవకాశం అయితే ఉందంటారు? అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, ఎందుకంటే ఆల్రెడీ ఉత్తరాంధ్రలో లాభాల్లోకి వచ్చేసారు. కానీ లాంగ్ రన్లో ఈ సినిమా నిలబడిద్ది అంటారా? నేను అనుకోవడం ఖచ్చితంగా ఇది 3 వారాల వరకు దీని ప్రభావం ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవైపు ఇంకొక సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్, అది ప్రభంజనం సృష్టిస్తుంది, అది దాని ఎఫెక్ట్ కూడా ఈ సినిమా మీద పడింది. సో ఎక్కువ థియేటర్లో అది క్యాప్చర్ చేసుకుంటుంది సంక్రాంతికి వస్తున్నాం అనేది. సో దీనికి కొన్ని లిమిటేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి డాకు మహారాజ్కి. సో అయినప్పటికీ కూడా ఆ సెంటిమెంట్ ఏదైతే ఉందో, ఆ పాప సెంటిమెంటు, అది ఈ సినిమాని నిలబడేట్టు చేసింది. అంటే బరిలో నుంచి తప్పుకునేటట్లు కాకుండా గేమ్ చేంజర్ లాగా బరిలో నిలబడేట్లు చేసింది. అట్లాగే ఒక హిట్ని ఖాయం చేసింది. సో అది మనం చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా నష్టమైతే ఎవరికి కలిగించదు, అందరికీ లాభాలు చేకూర్చేటువంటి ఒక సేఫ్ జోన్లోనే ఉంది. ఎందుకంటే 6 రోజులు పూర్చేటప్పటికి మనకి 85% రికవరీ అయిపోయింది కాబట్టి సో మిగతా 15% పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఇంకా వారం పూర్తిగా. ఓకే.
సో కాబట్టి ఆ మేరకు చూసుకుంటే 2 వారాల్లో లాభాలకు వస్తుంది. 2వ వారం నుంచే ఇది ఎంత లాభాలు వస్తుంది ఏంటి నేను అనుకోవటం, నెక్స్ట్ వీకెండ్ ఏదైతే ఉందో ఈ వీకెండ్ కాకుండా ఆ నెక్స్ట్ సెకండ్ వీకెండ్ అనేది దీనికి దాదాపు దీని రన్ ఏదైతే ఉందో దానికి క్లోజ్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నా. కానీ అది ఎనఫ్ చాలు దీనికి, అప్పటికే దీనికి లాభాలు వస్తాయి. అది పైన వచ్చేదంతా కూడా బోనస్సే అవుతుంది, అది మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.